అందరూ అనుకుంటూ ఉంటారు కదా! నేను ఎంత భక్తితో పూజ చేసినా అసలు నా బాధలు మాత్రం ఎందుకు పోవడం లేదు? ఆ భగవంతుడు ఎందుకు నన్ను కరుణించడం లేదు అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భగవంతుడు పూజ చేస్తాడు. దేవుడు నన్ను చూస్తాడనే ఆశ పెడతాను. కానీ ఆయన మాట్లాడడం లేదు. అసలు నేను పూజలు చేస్తాను, దీపాలు వెలిగిస్తాను, నాకు తెలిసిన పాటలు పాడుతాను. కానీ నా జీవితానికి అసలు ఎలాంటి మార్పు రావడం లేదు. నా లోపల ఉన్న బాధ మాత్రం అలానే అమాంతం మిగిలిపోయింది. చాలాసార్లు నేను భగవంతుణ్ణి నమ్మాను. కానీ నా జీవితంలో ఉన్న కష్టాలు మాత్రం ఏమాత్రం ఆగలేదు. మిగతా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కానీ నేను మాత్రం అస్సలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నాకు ఒకే ఒక ప్రశ్న అడగాలని ఉంది. నేను ఎంతో భక్తితో పూజిస్తున్నాను కదా! మరి నాకు ఎందుకు భగవంతుడా నా జీవితంలో ప్రశాంతత లేదు? నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను. అయినా ఇన్ని బాధలు ఎందుకు? నా జీవితంలో ఇలాంటి ప్రశ్నలు భక్తిగా ఉన్నవారి చాలామంది మనసులో ఉంటాయి కదా! ఎన్ని పూజలు చేసినా, ఎన్నిసార్లు భగవంతుణ్ణి పిలిచినా సరే, ప్రశాంతత అనేది ఎందుకు మన హృదయానికి చేరడం లేదు? అయితే దానికి కారణాలు ఏంటి? అసలు మన ఆరాధనలో ఏం తప్పు జరుగుతుంది? ఏం చేస్తే మన జీవితంలో నిజమైన మార్పు వస్తుంది? భగవంతుడిని ఎలా ఆరాధిస్తే మనం కోరుకున్న శాంతి, ఆనందం మన లైఫ్‌లోకి వస్తాయి? అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. జాగ్రత్తగా వింటే అన్నీ మీకు అర్థమవుతాయి. ఇది మీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే ఒక గొప్ప అద్భుతమైన మార్గం అవుతుంది. కాబట్టి వీడియోని ఆఖరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈ వీడియో అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలానే మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం కూడా దొరుకుతుందన్నమాట. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు మనం ఆ వీడియో ఏంటో తెలుసుకుందామా? భక్తి చేస్తే అంతా సజావుగా నడవాలి కదా! కానీ మన జీవితాల్లో ఎందుకు ఇంకా గందరగోళం పెరిగిపోతుంది? పూజలు చేస్తున్నామంటే జీవితాల్లోకి శాంతి రావాలి కదా! కానీ అసలు మనలో ఎందుకు కోపం ఎందుకు పెరుగుతుంది? దీపం వెలిగిస్తున్నాం కానీ మన హృదయంలో ఇంకా కూడా చీకటే మిగిలి ఉంది. భగవంతుణ్ణి పిలుస్తున్నాం, అయినా సరే ఆయన ఎందుకు సమాధానం చెప్పడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక వాక్యం ఉంది. భక్తామాం అభిజానతి అని, అంటే నిజమైన భక్తి ద్వారానే నువ్వు నన్ను పూర్తిగా తెలుసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్పారు. మరి మనం చేస్తున్నది భక్తా, లేకపోతే ఏదైనా ఫలితం కోసం చేసే లావాదేవీనా? భక్తి ప్రేమతో ఇచ్చే అర్పణ. కానీ నేడు మనం భక్తి పేరుతో అనుమానం, బాధ లాంటి క్షణిక ఆశయాలను కలిపి చేస్తున్నాం. వాటి మధ్యలో దేవుడి పేరుతో దేవుడి స్వరూపం కలిసిపోతుంది. మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. అసలు నా ప్రార్థన వెనుక ప్రేమ ఉందా, భయం ఉందా అని? ఒక పిల్లవాడు తండ్రిని ప్రేమిస్తాడు. కానీ చిన్న వయసులో ఆ పిల్లవాడు ఆ తండ్రికి ఏమిస్తాడు? కేవలం తన నిర్మలమైన హృదయాన్ని మాత్రమే ఇవ్వగలడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, భగవంతుడికి కూడా అదే కావాలి. మీ నిర్మలమైన హృదయం. మీరు పాడే పాట కన్నా మీరు పాడే సమయంలో మీ హృదయం ఎలా ఉన్నది అన్నదే చూస్తారు. భగవంతుడి కోసం మనం గుడిలో వెలిగించే దీపం కాకుండా ఆయన కోసం మన హృదయంలో వెలిగిన దీపమే ఆయన్ని ఆకర్షిస్తుంది. అంటే ఈ పూజలు, ఆరాధనలు అవసరం లేదా అని మీరు అనుకోవచ్చు. అవసరం కాదు అని చెప్పను. పూజలు, ఆరాధనలు అంతా కూడా అవసరమే. కానీ పూజలు శబ్దాల కోసం కాదు, దేవుడి హృదయాన్ని తాకేందుకే కావాలి. ఓం నమః శివాయ అన్న శబ్దం 10 సార్లు పలికినా మనసు అక్కడ లేకపోతే అది కేవలం ఒక శబ్దం మాత్రమే అవుతుంది. ఒక్కసారి మనం శ్రద్ధగా భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో పలికిన ఒకే ఒక్క మాట చాలు. శ్రద్ధ ఉన్న చోట శబ్దం ఆరాధన అవుతుంది. ఆ ఆరాధన జీవితాన్నే మార్చగలదు. వేదాలు చెబుతాయి, యద్భావం తద్భవతి, అంటే మన భావనే మన భవిష్యత్తు అవుతుంది అని. పూజల్లో శబ్దం కన్నా భావం ఉన్నప్పుడే అది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఇక దీని గురించి మీకు ఉదాహరణకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్పబోతున్నాను. ఇది ఒక ఆదర్శనీయమైన కథ అని కూడా చెప్పుకోవచ్చు. శబరి శ్రీరాముడి కోసం ఏనాడో ప్రార్థించింది. కానీ
ఆమెకు శ్రీరాముడిని పూజించడానికి ఎలాంటి మందిరము లేదు, ఎలాంటి శాస్త్ర విధానం లేదు. కానీ ఆమె దగ్గర శ్రీరాముడిపై ప్రేమ మాత్రమే అపారంగా ఉంది. ప్రతిరోజు భగవంతుడి ఆరాధన లేదు, కానీ భగవంతుడి కోసం ఎదురుచూపు మాత్రమే ఉంది. ఎలాంటి ప్రార్థన లేదు, కానీ పరిపూర్ణ విశ్వాసం మాత్రమే ఉంది. అందుకే భగవంతుడే శబరి దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే ఆమె చూపినది ఆడంబరపు పూజ కాదు, భగవంతుడిపై అపారమైన శ్రద్ధ, అపారమైన విశ్వాసాన్ని శబరి చూపినది. ఇక కానీ ఇంత భక్తి ఉండాలంటే మన ప్రార్థన కూడా అంతే లోతైనదిగా ఉండాలి కదా. ఇక మన ప్రార్థన ఒక ఆకలి కేకలా ఉండాలి. ఒక్కసారి ప్రయత్నించండి. శబ్దం లేకుండా, ఆశలు లేకుండా, మన కోరికలతో కాదు, శరణాగతితో భగవంతుడిని పిలిస్తే ఖచ్చితంగా ఆయన స్పందించినట్లు మనకి అనిపించదు, కానీ మౌనంగా మన జీవితాన్నే మార్చేస్తాడు. అక్కడి నుంచే మొదలవుతుంది నిజమైన మార్పు. ఇది వేదాల నిజం. అంతర్యామి అంటే మీ లోపల ఉన్న భగవంతుడు. ఆయన్ని పిలవాలంటే బయట నోరు కాదు, మీ లోపల ఓ తలుపు చాలు. అంతర్యామిని నీవే పిలవాలి. కానీ విచిత్రం ఏంటి అంటే నీవే ఆయనకు అడ్డుగా మారుతున్నావు. నీ ప్రార్థనలో భగవంతుని పిలుస్తున్నారా, లేక మీ బాధల శబ్దంలో ఆయన స్వరం మీకు వినిపించట్లేదా? శబ్దం, మౌనం, ఆలోచన, శ్రద్ధ, శాంతి, అనుభూతి, ఇవే దేవుని అభిషేకానికి నిజమైన దారి. ఈ మార్గమే మీ మీ మార్పుకి దారి తీసే ఏకైక అంతరామి తెలుపుతుంది. మీరు దైవాన్ని ప్రేమిస్తున్నారు, అది నిజం. కానీ మీరు దైవంతో జీవిస్తున్నారా? దేవుడిని ఒక్కరోజు పూజించడం కాదు, ప్రతిరోజు కూడా ఆయన సమక్షంలో జీవించడమే నిజమైన భక్తి. అందుకు మన భావనలో ప్రేమతో పాటు ధైర్యం కూడా ఉండాలి. ఆయన ఎక్కడ ఉన్నా చూస్తున్నాడు అని ఉండండి. ప్రతి చర్య ఆయన ఎదుట జరుగుతున్నట్లే చేయాలి. ఇది భయం కాదు, భగవంతుడిపై ఉన్న గౌరవం. మన జీవిత ధోరణిలో నీవు నాకు సమర్పితుడవు అని దేవుడికి అనిపించాలి. ప్రార్థనలో కాదు, ప్రవర్తనలో ఆయనపై ప్రేమను చూపించాలి. అప్పుడే మన భక్తి అలంకారం కాకుండా జీవన మార్గం అవుతుంది. భక్తి అంటే మనం దేవుడి పట్ల నిస్వార్థంగా మనసుని పెట్టడం, కానీ మనం పూజ చేసిన వెంటనే ఫలితం రావాలి అనుకోవడం, అది భక్తి కాదు, అది బేరం. భగవంతుడు మన కోరికలు తీరుస్తూ కూర్చున్న కార్పొరేట్ యజమానిలా ఉంటారు. మనలో మార్పు రావాలని చూస్తాడు, కానీ మనం మాత్రం నేను దీపం వెలిగించాను, నేను ఉద్యోగం ఇవ్వాలి అని అంటాను. ఇది పద్ధతి కాదు. భక్తి అనేది పరిపక్వత. ఎవ్వరూ చూడనప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా దేవుణ్ణి పిలవడమే నిజమైన శరణాగతి. భగవంతుడు మీ పూజలకు, మీ భక్తికి స్పందించడం లేదు అని అనిపిస్తుందా? అయితే ఒక్కసారి భగవంతుడి దగ్గర మీ బాధల మాటల్ని ఆపండి. మీ అంతరంగాన్ని నిశ్శబ్దం చేయండి. అప్పుడే ఆ భగవంతుడి స్వరం మీకు వినిపిస్తుంది. మీ అంతరంగం మొత్తం ఆయనకు తెలుసు. మౌనం ఆయన ఆలాపన. తపస్సులో లీనమయ్యే స్థితి. భగవంతుడు కనిపించడు, కానీ స్పందించకుండా మాత్రం ఉండడు. మీరు ఎంత శబ్దం చేసినా దేవుడు స్పందించకపోవచ్చు, కానీ మీరు నిశ్శబ్దంగా శ్రద్ధగా పూజ చేస్తే ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు. దేవుడు చూస్తాడు మీ మాటల్ని కాదు, మీ మనసులో ఉన్న నిజమైన భక్తిని. ఎన్ని దీపాలు వెలిగించామో అన్నది కాదు, మనం ఎంత నిశ్చయంగా, ఆశ లేకుండా పూజ చేశాము అన్నదే దేవుడు చూస్తాడు. భగవంతుడి దృష్టి మీరు పాడిన కొత్త పాటల మీద కాదు, మీ మనసులో మిగిలిన పాత అలవాట్ల మీద ఉంటుంది. మీరు ఎంతో భక్తిగా ప్రతిరోజు పూజ చేస్తున్నా ఎవరి మీదనైనా ద్వేషం లేదా హీనభావం చూపించారంటే మీరు చేస్తున్న పూజలు భక్తి వెలితిగానే మిగిలిపోతాయి. వేదాలు నిజమైన భక్తి గుణాన్ని ఒక్క మాటలో చెబుతాయి. అహింస, సత్యం, శౌచం అని అంటే నిజాయితీగా జీవించడమే భగవంతుడి అసలైన పూజ అని అర్థం. నిజమైన భక్తి ఎప్పుడు పుడుతుందో తెలుసా? మన బాధను కోరికగా మార్చనప్పుడు కాదు, మన బాధను అర్పణగా మార్చినప్పుడు. అప్పుడు ఆయన మన శ్వాసకే ప్రతిస్పందనగా మారుతారు. ఈ మాట 2 సార్లు వినండి. ఎందుకంటే
ఇదే మీ జీవితాన్ని మార్చగల శబ్దం. ఇంత తెలుసుకున్నా సరే మార్పు ఎందుకు రావట్లేదు? ఒక కోణంలో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఇంకో కోణంలో ఆయన్ను పరీక్షిస్తూ తిరుగుతున్నాం. నేను నిన్ను పూజించాను, నాకు మార్పు రావాలి అని అడిగినప్పుడే మన భక్తి నిస్వార్థం నుండి ఒప్పందంగా మారుతుంది. భక్తి అనేది కోరిక తీరే మార్గం కాదు, అది కోరిక లేకున్నా నిలిచే తపస్సు. నిజమైన మార్పు రావాలి అంటే రెండు విషయాలు చాలా అవసరం. మొదటిది, మీరే దేవుణ్ణి ఎంత గొప్పగా పూజించారు అనేది కాదు, మీరు ఎంత నిస్వార్థంగా పిలిచారు అన్నది చాలా ముఖ్యం. ఇక రెండవది, మీరు చేసిన పూజ తర్వాత మీ ఆలోచన, మీ ప్రవర్తన మారాలి. అది మారితేనే మీ జీవితం కూడా మారుతుంది. ఇంతవరకు మీరు విన్నదంతా మీ భక్తికి సంబంధించిన ప్రతి కోణాన్ని స్పష్టంగా చెప్పేందుకు మాత్రమే కాదు, మీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కూడా. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నను మీకు మీరే ఒక్కసారి అడగండి. ఎంతకాలంగా పూజలు చేస్తున్నారు? ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగారు? అలానే ఎన్ని వ్రతాలు, ఎన్ని దీక్షలు చేశారు? ఒక్కసారి ఈ ప్రశ్నను మీకు మీరే అడగండి. ఈ ప్రయాణంలో నేను దేవుణ్ణి కోరుకున్నానా లేక భగవంతుని నమ్ముకున్నానా అని ఈ రెండిటి మధ్య మీరు తేడా ఎంతో పెద్దది. కోరిన వారికి తాకేది కోరిక ఫలితమే, కానీ నమ్మిన వారికి దొరికేది భగవంతుడే. మీ బాధలే మీ సత్యాన్వేషణకు మొదటి మెట్టు. మీ నిశ్శబ్దమే ఆయనతో సంభాషించే భాష. ఆయన సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతి క్షణం ఆయన స్పందనగా మారుతూనే ఉంటారు. మీ భక్తిలో మీరు ఏ దిశలో ఉన్నా ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మాటలు అవసరం లేదు, మనసే మాట్లాడాలి. భగవంతుడి సమాధానం మీరు వినాలంటే ఆయన్ను ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన నాతోనే ఉన్నాడు, ఆయన మాత్రమే నాకు ఉన్నాడు అనే నమ్మకం, అనుభూతి కావాలి. ఇక ఇప్పుడే, ఈ రోజు నుంచే మీలో మార్పు మొదలవ్వాలి. అంటే మీరు బయట భగవంతుని చూస్తున్నా అనే ఆలోచన మీకు ఉండాలి. భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంలోకి మారాలి. అప్పుడే మీ జీవితంలోకి నిజమైన ప్రశాంతత వస్తుంది. ఇది మార్పు కాదు, ఇదే ముక్తి ప్రారంభం. ఎంత పూజించినా, అలానే ఎంత భక్తి చేసినా మా జీవితాలు ఎందుకు ప్రశాంతత లేదు అనే ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచి దారి చూపుతుంది అని అనుకుంటున్నాను. సో విన్నారు కదండి, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.